సో సీనియర్ డిఎఫ్టీలో వర్క్ చేస్తున్నానండి, ఒక టాప్ ఎంఎన్సీ లో. సో కరెంట్ అన్ని ట్యాక్స్ డిడక్షన్ తర్వాత 1.4 వస్తుందండి. 1.4 టేక్ హోమ్. ఉన్నటువంటి అందరి బీటెక్ స్టూడెంట్స్ కి ఒక సజెస్ట్ చేస్తానండి. సో ఎవరివన్ ఇంట్రెస్టెడ్ టు డూ సిఎస్సి, బట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ కి ఈక్వలెంట్ గా హార్డ్వేర్ కూడా ఇండియాలో డెవలప్ అవుతుందండి. సో ఈసీ స్టూడెంట్స్ కూడా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఏం గోల్ ఏంటంటే ఫార్మర్స్ కి ఉపయోగపడే విధంగా చేయాలని అనుకున్నాను. అంటే ఈజీ వే ఆఫ్ ఆటోమేటిక్ ప్లంగింగ్ వెహికల్, ఆటోమేటిక్ స్ప్రే వెహికల్ త్రూ డ్రోన్స్. ఓకే, గుడ్ గుడ్. ఈ లిస్ట్ అంతా చెప్పారు, నాకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పలేదు. మంత్లీ అంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ గానీ, పీపీఎఫ్ గానీ, సుకన్య సమృద్ధి ఆప్షన్ లేదు మీకు. సో ఎన్పిఎస్ గానీ ఇవేం చెప్పలేదు. సో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా మంత్లీ రికరింగ్ గా? మీకు కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకున్నాను, దేని నుంచి ఏది బెటర్. ఓకే, క్లారిటీ బాగా ఇచ్చారండి. హలో అందరికి నమస్తే, నేను మీ చందు కొండపల్లి. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం హైటెక్ సిటీలో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ సో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో చూద్దాం ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, ఫైనాన్షియల్గా ఏం చేస్తున్నారు, ఆయన గోల్స్ ఏంటి, అండ్ ఆయన ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అయిన ఇన్సూరెన్స్లు అండ్ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో మన వీడియో రికార్డ్ చేసే ముందే ఒక 30 minutes డిస్కస్ చేశాను, అది ప్రజెంట్ ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అనేది. సో ఆ డీటెయిల్స్ని బట్టి మనం ఎండ్ టు ఎండ్ గో త్రూ అవుదాం. సో వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ మనం ఏ డైరెక్షన్లో వెళ్దామంటే, ఫస్ట్ మీ పర్సనల్ జర్నీ, అండ్ దెన్ ప్రొఫెషనల్ జర్నీ అంటే కెరీర్ పరంగా ఎలా వెళ్తున్నారు, అండ్ దెన్ ఫైనాన్షియల్ జర్నీ. సో ఈ డీటెయిల్స్ లోకి వెళ్దాం. సో ఈ వీటిలోకి వెళ్లే ముందు ఫస్ట్ థింగ్, మీకు వీడియోలో రావడానికి, ఫేస్ చూపించడానికి, మీ ఫైనాన్షియల్స్ డిస్క్లోజ్ చేయడానికి కన్సెంట్ ఉందా? సో దట్ నాకు అఫీషియల్ గా ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. నో అబ్జెక్షన్స్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం వెళ్దామండి. ఫస్ట్ మీ నేమ్, ఏజ్, సో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, మొత్తం అన్ని చెప్పండి. హై టు ఆల్, దిస్ ఈజ్ చంద్రశేఖర్ రెడ్డి ఫ్రమ్ కడప. సో ప్రజెంట్ నేను ఒక టాప్ విఎల్ఎస్ఐ డిజైన్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. ద మెయిన్ వర్క్ ఈజ్ ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇన్ దట్ ద క్వాలిటీ ఆఫ్ ఐసీ మా యొక్క మెయిన్ గోల్ అండి. సో మై డిజిగ్నేషన్ ఈజ్ సీనియర్ డిఎఫ్టీ ఇంజనీర్. సో కమింగ్ టు మై ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచే నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం అండి. సో ఫస్ట్ 10th అయిపోతానే డిప్లొమా చేశాను, డిప్లొమా ఈసీఈ, తర్వాత బీటెక్ ఈసీఈ, తర్వాత ఎంటెక్ విఎల్ఎస్ఐ చేశానండి. తర్వాత పిహెచ్డి కూడా చేశానండి. పిహెచ్డి విఎల్ఎస్ఐ డిజైన్ లో చేశాను, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ జేఎన్టీయూ. సో ఇదండి. సో ఇప్పుడు పిహెచ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా టైఅప్ అయ్యి సో కొన్ని ప్రోడక్ట్స్ కూడా చేశానండి. సో తర్వాత వాళ్ళే సో మీరు ఒక కంపెనీకి వెళ్తే ఇంకా మీ ఫ్యూచర్ బాగుంటుందని సజెస్ట్ చేశారు. తర్వాత నేను ఒక కంపెనీకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో సీనియర్ డిఎఫ్టీలో వర్క్ చేస్తున్నానండి, ఒక టాప్ ఎంఎన్సీలో. సో కరెంట్ నేను కూడా ఇప్పుడు ఉన్నటువంటి అందరి బీటెక్ స్టూడెంట్స్ కి ఒక సజెస్ట్ చేస్తానండి. సో ఎవరివన్ ఇంట్రెస్టెడ్ టు డూ సిఎస్సి, బట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ కి ఈక్వలెంట్ గా హార్డ్వేర్ కూడా ఇండియాలో డెవలప్ అవుతుందండి. సో ఈసీ స్టూడెంట్స్ కూడా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. సో నేను కూడా మీకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా, ఏమైనా మీకు సజెషన్స్ కావాలన్నా, అడ్వైజ్ కావాలన్నా కూడా చందు ద్వారా మాకు అప్రూవ్ అవ్వచ్చు. సో మీకు నేను ఆల్వేస్ చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. డ్యూరింగ్ నా పిహెచ్డి చేసేటప్పుడు కూడా నేను స్టూడెంట్స్కి గైడ్ చేసేవాడిని అనమాట. సో ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు సో అట్లా కూడా నాకు అడ్వైజ్ చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే ఇండియాను కూడా ఇండైరెక్ట్గా సెమీ కండక్టర్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అవుతుంది. సో నేను ఆ విధంగా అప్పుడు మా స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేస్తున్నానండి. కమింగ్ టు మై పర్సనల్ డీటెయిల్స్, ఐ హ్యావ్ 2 kids అండి. సో పెద్ద అబ్బాయి పేరు చరిత్ నందన్ రెడ్డి, చిన్న అబ్బాయి పేరు దీక్షిత్ నందన్ రెడ్డి. సో మా వైఫ్ లక్ష్మి. సో మా పేరెంట్స్ మా నేటివ్ ప్లేస్లో ఉంటారు. మా నేటివ్ ప్లేస్ కడప డిస్టిక్. సో అక్కడ వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఉంటారండి. ఓకే. సో మీ ఏజ్ ఎంత అండి? 36 అండి. 36 అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 30లో నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. ఓకే ఓకే ఓకే. దెన్ రీసెర్చ్ పేపర్స్ అవన్నీ చేశాను. ఓకే. సో ఇప్పుడు మధ్యలో మీరు స్టూడెంట్స్ రీచ్ అవ్వచ్చు అన్నారు కదా, సో ఇది పెయిడ్ కొలాబరేషన్ ఇలాంటివి ఏం కాదు? అలాంటివి వాలంటీర్గా చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, అంటే నేను రాగానే చెప్పింది, సో ఆయనకు కూడా ఒక ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ ఉందన్నారు.
సో ఇది వరకు ఎడ్యుకేషన్ కంటెంట్ సో యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు. సో ఆ లింక్ కూడా ఇస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఈజీ స్టూడెంట్స్ కానీ సో ఇలా చిప్ డిజైనింగ్ వీటి గురించి ఏమైనా ఉంది అంటే యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేబీ కెరీర్ గైడెన్స్ కావచ్చు, లేదంటే కెరీర్ లో ఏ స్టెప్ తీసుకోవాలి కావచ్చు, అలాంటి వాటికి మేబీ 1 or 2% హెల్ప్ అయినా ఐ విల్ బి హ్యాపీ. ఓకే, సో 36 years అన్నారు, మ్యారీడ్, 2 kids. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు అంటే కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసా అన్నారు, కొన్ని ప్రొడక్ట్స్ మీద వర్క్ చేసా అన్నారు. స్టార్ట్అప్ సైడ్ వెళ్ళాలనిపించలేదా? మళ్ళీ రెగ్యులర్ జాబ్ సైకిల్ లోకి వచ్చారు కదా. సో దానికి ఒకటి ఉంది, ఫస్ట్ బ్యాకప్ క్రియేట్ చేసుకుని తర్వాత వెళ్దామని నేను నా ఆలోచన అది. ఓకే, అంటే ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ సెక్యూర్ చేసుకుని అప్పుడు ఏదైనా ఐడియాస్ ఉంటాయి. గుడ్ గుడ్ అండి. ఓకే, అడ్వాన్స్డ్ ఐసీ డిజైన్స్ అంతా కూడా నా ఎయిమ్ గోల్ ఏంటంటే ఫార్మర్స్ కి ఉపయోగపడే విధంగా చేయాలని అనుకున్నాను. అంటే ఈజీ వే ఆఫ్. సో నా విడేస్ ఫార్మర్స్ కి అంటే మెయిన్ వాళ్ళకి ఏమంటారు మన తెలుగులో కూలీలకి చాలా ఖర్చు ఎక్కువ అవుతుందండి. సో అది ఎలా మినిమైజ్ చేయాలా విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దట్ ఈస్ ద మై మెయిన్ ఎయిమ్. ఓకే, ఇట్ కుడ్ బి అంటే పంటలకి స్ప్రే చేయడం దగ్గర నుంచి ఏదైనా ఏ విధంగా యూజ్ అవ్వచ్చు. ఆటోమేటిక్ ప్లంగింగ్ వెహికల్, ఆటోమేటిక్ స్ప్రే వెహికల్ త్రూ డ్రోన్స్. ఓకే, గుడ్ గుడ్. సో ఇంకా ఫైనాన్షియల్స్ లోకి వెళ్ళిపోతాం. సో ప్రెసెంట్ మీ టేక్ హోమ్ శాలరీ ఎంత, సో దాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఫస్ట్ ఈ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఓకే, సో నాకు బేసిక్ డీటెయిల్స్ చెప్పండి. సో మీ వైఫ్ వర్కింగ్ నాట్ వర్కింగ్? నా హౌస్ వైఫ్. ఓకే, ప్రెసెంట్ మీ టేక్ హోమ్ శాలరీ ఎంత ఆఫ్టర్ పిఎఫ్, ఎన్పిఎస్, అదర్ డిడక్షన్స్, ట్యాక్స్ డిడక్షన్ తర్వాత? సో అన్ని ట్యాక్స్ డిడక్షన్ తర్వాత 1.4 వస్తుందండి. 1.4 టేక్ హోమ్. దాంట్లో 20,000 రెంట్ కి వెళ్తుందండి. ఓకే, సో రెంటెడ్ హౌస్ లో ఉన్నారా? ఓకే, అండ్ మీ హౌస్ ఎక్స్పెన్సెస్, మీరు ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నారు కాబట్టి సో మొత్తం గ్రాసరీస్, పాలు, నీళ్ళు దగ్గర నుంచి మీ ఇల్లు నడవడానికి ఎంత ఎక్స్పెన్స్? 20,000 మొత్తం సరిపోతుంది, బాగానే మేనేజ్ చేస్తున్నారు అయితే. ఓకే, సో దీంట్లో మీ ఫ్యూయల్ ఇవన్నీ అన్ని ఇంక్లూడెడ్ 20,000 లో సరిపెట్టేస్తున్నారు. వెరీ గుడ్ అండి. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇవి మేజర్, ఇవి కాకుండా అంటే వీటిలోనే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇవి కూడా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. నైస్, ఎక్సెప్ట్ మన షాపింగ్ తప్ప. ఓకే, సో షాపింగ్ సెపరేట్ గా అన్నారంటే హైయర్ సైడ్ ఉంటుందా? అట్లేం లేదు, అది కూడా జస్ట్ సీజనల్ ఫెస్టివల్ బేస్డ్. ఓకే ఓకే, నేను కూడా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చానండి, అనవసరమైన ఖర్చు చేయను. సో అవసరమైతేనే ఖర్చు పెడతారు. గుడ్ గుడ్. సో ఇవి కాకుండా మీకు లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్? పర్సనల్ లోన్ ఉందండి. సో నేను ఒక కరోనా టైంలో ఒక ల్యాండ్ కొన్నాను 5 cents, అది కూడా మా నేటివ్ ప్లేస్ లోనే. సో అప్పుడు నాకు కొంచెం మనీ అవసరం వచ్చి 25 lakhs అయితే కొంచెం అమౌంట్ తీసుకుని దానికి ఈఎంఐ కడుతున్నాను. ఓకే, ఎంత నడుస్తుందండి ఈఎంఐ? 22,000. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేస్తారంటే ల్యాండ్ కొనడం కోసం ఎప్పుడు లోన్ కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు కరోనా టైంలో కొన్నారు. సో అదే మీరు ఫుల్ క్యాష్ తో వెళ్ళి ఉంటే కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ల్యాండ్ ఎంత పెరిగిందో అది మీ ప్రాఫిట్ అయ్యేది. మీరు లోన్ తీసుకోవడం వల్ల పర్సనల్ లోన్ అంటే అట్లీస్ట్ 11%, 12% ఉంటుంది అన్ని చార్జెస్ వేసుకునే యావరేజ్ వస్తే. ఆ 11-12% మీరు 5 years తీసుకున్నారు, 10 years. ఈ 5 years లో మనకి ల్యాండ్ ఏమి అప్రిషియేట్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఎంత పెరిగిందో అంత ఇక్కడ కట్టేసాం. సో పెరగదు, ఇక్కడ నుంచి పెరిగేది పెరుగుతుంది. సో నేను అంటే ల్యాండ్ కోసం పర్సనల్ లోన్స్, ప్లాట్ లోన్స్ అంతా సజెస్ట్ చేయను. హోమ్ లోన్ కోసం వెళ్దాం అనుకున్నారు అంటే ఇది లాంగ్ 10 years, 15 years అలా తీసుకునేది కాబట్టి దట్టు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి హోమ్ లోన్స్ కి వెళ్ళొచ్చు. పర్సనల్ లోన్ తీసుకుని ప్లాట్స్ కొనడం అది అంత అడ్వైజబుల్ కాదు. దానికి ఎందుకు తీసుకున్నారంటే చెప్తాను, అది కూడా తీసుకుని నాకు ఇష్టం లేదు, అసలు ఈఎంఐ కట్టడమే ఇష్టం లేదు. సో అప్పుడు ఏమనుకుంటే మా టార్గెట్ 15 lakhs అనుకున్నాను ల్యాండ్. సో అప్పుడు నేను 15 lakhs రెడీ చేసుకున్నాను. బట్ ఎక్కడ చూసినా కూడా మనకి నచ్చిన ప్లేస్ 25-30 ఉంది. సో అప్పుడు ఏం చేయాలో తెలియక సరే నచ్చింది కదా అని చెప్పేసి అట్లా ఆ వేలో కొన్నాను. లేకుంటే ఈఎంఐ నాకు యాక్చువల్ గా ఏదైనా కూడా ఇష్టం లేదండి. ఓకే, గుడ్ గుడ్. అంటే మీరు చెప్తుంది మీరు అనుకున్న ప్రైస్ కి కావాల్సిన ల్యాండ్ దొరకట్లేదు, నచ్చిన ల్యాండ్ మన ప్రైస్ బడ్జెట్ లో ఉండట్లేదు, ఇంకా తప్పగా తీసుకున్నారు. ఓకే, సో అట్లీస్ట్ మనీ ఎక్కడ వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ ఒక అసెట్ బిల్ చేసుకున్నారు, అది గుడ్ థింగ్. ఓకే, సో ఇంకా అదర్ ఈఎంఐస్ ఇంకేమన్నా నడుస్తున్నాయండి? ఓకే, గుడ్. సో ఇంకా మీరు పిల్లలు 2 పిల్లలు అన్నారు, సో వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయితే వాళ్ళ ఫీజు ఎంత? అదే మెయిన్ ఖర్చు ఉంటుంది ఏ ఫ్యామిలీతో మాట్లాడినా. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 అబ్బాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి 5th class, చిన్న అబ్బాయి 4th class. సో ఈచ్ 1.5 lakh అవుతుందండి, ఇద్దరు కలిపి 3.5 lakh అవుతుంది, ఇంక్లూడింగ్ బుక్స్, స్కూల్ యూనిఫామ్స్. 3.5 అండి. 3 వచ్చేసి స్కూల్ కి, ఒక 50,000 ఎక్స్ట్రా. ఓకే, మిస్లేనియస్. ఓకే, సో
ఓకే 30,000 పర్ మంత్ అప్రాక్సిమేట్ గా. అంటే మీరు క్వార్టర్లీ పే చేసిన, హాఫ్ ఇయర్లీ పే చేసిన సడన్ గా తీసుకురావడం కష్టం కాబట్టి రికరింగ్ డిపాజిట్ వేసుకుని మీరు 3 months ఒకసారి పే చేయడమో 6 months ఒకసారి పే చేయడమో పే చేయాలి. ఓకే, సో ఇవి కాకుండా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్, చిట్ ఫండ్, ఎల్ఐసి, ఎనీ అదర్ ఇన్సూరెన్సెస్? ఎల్ఐసి ఒకటి ఉంది. ఎల్ఐసి ఇయర్ కి వచ్చేసి 60,000 కడుతున్నాను. ఓకే, సో ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయండి? మిస్లేనియస్, షాపింగ్ అవన్నీ ఒక 5,000 వేసుకోవచ్చా? మంత్లీనా? మంత్లీ అండి. అంత ఉండదు అంటారా? మంత్లీ 2,000. బాగా టైట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో అప్రాక్సిమేట్ గా 41,000 బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ సేవింగ్స్ లో ఉంచుతున్నారా, FD లో మెయింటైన్ చేస్తున్నారా, ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఈ లిస్ట్ అంతా చెప్పారు, నాకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పలేదు. మంత్లీ అంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ గానీ, PPF గానీ, సుకన్య సమృద్ధి ఆప్షన్ లేదు మీకు. సో NPS గానీ ఇవేం చెప్పలేదు. సో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా మంత్లీ రికరింగ్ గా? లేదండి, నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీ సజెషన్స్ బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ బెస్టా, స్టాక్ మార్కెట్ బెస్టా అని చూస్తున్నాను. స్టాక్ మార్కెట్ లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రెండు లెగ్స్. తర్వాత ఇప్పుడు ఒక 5 lakhs FD చేశాను అంతే, సేఫ్ సైడ్ కోసము. 1 lakh ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తుంటాను. ఓకే, సో 1 lakh సేవింగ్స్ లో మెయింటైన్ చేస్తున్నారు, 5 lakhs FD మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో 5 lakhs FD ఎమర్జెన్సీ కోసమా లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమా? నేనంటే మామూలుగా సో అన్ని మెయింటైన్ చేస్తాను. స్టాక్ లో కొంచెము, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కొంచెము, సో ఇట్లా FD కొంచెం. సో ఏది ఒకటి ఫెయిల్యూర్ అయినా మనకి అన్ని ఉంటుందనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అలా మెయింటైన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మీ ఫ్యామిలీ ఆఫ్ 4 మొత్తం నలుగురికి కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా? నాకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి, పర్సనల్ గా అయితే లేదు. ఓకే, సో మా ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కూడా కలిపి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఎంత ఉందండి కవరేజ్? 10 lakhs అండి. ఓకే, సో మీ నలుగురు ప్లస్ పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి 10 lakhs జస్ట్ కరాఖండిగా సరిపోతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏజ్ పెరుగుతున్నారు, ప్లస్ మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇప్పుడు 4+2 మొత్తం 6 members. దానికోసం 10 lakhs ఉంది. కుదిరితే మీ కంపెనీలో టాప్అప్ ఇస్తే టాప్అప్ తీసుకోండి, ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు పేరెంట్స్ కి. ఇప్పుడు మెయిన్ పెద్ద హడ్డీలు ఎక్కడ వస్తుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే కాస్ట్ ఎక్కువైనా సరే ఇయర్లీ 60,000 70,000 కడదాం అనుకున్నాం, అయినా సరే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఈ 3 years వెయిట్ చేస్తేనే తప్ప కవర్ అవుతుంది. ఈ 3 years లో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే అవి కూడా కవర్ అవ్వవు. ఓకే, ఇవి వేవ్ ఆఫ్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది, 3 years వెయిట్ చేయాలి. సో దాని గురించి కార్పొరేట్ లోనే టాప్అప్ తీసుకోండి. సో పేరెంట్స్ కి ఒక సేఫ్, మనకు ఒక భరోసా ఉంటుంది అనమాట. ఇన్ కేసు ఏదైనా అవసరం అయినా సరే ఓకే మనకు ఒక 15 lakhs 20 lakhs బఫర్ ఉంది అనుకునే. సో హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ మీతో మొబైల్లో మాట్లాడినప్పుడు సో కొద్దిగా మనము డిస్కస్ చేసాము. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా? లేదండి. ఓకే, సో నేను టర్మ్ ఇన్సూరెన్స్ చాలా వీడియోస్ చూసాను. సో నా ఒపీనియన్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కి ఐ థింక్ మై ఏజ్ కి ఒక 70,000 ఫర్ ఇయర్, 30,000 ఉంటుందండి. సో ఆ 30,000 దానే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ LIC లో కానీ పెడితే మనకి 20 years కి అదే ఒక 50 lakhs 1 crore వస్తుంది కదా. సో దీనికి మళ్ళీ మనం ఉన్నప్పుడే మనం ఆ ఫ్రూట్స్ తినచ్చు. ఇది వేరే వాళ్ళకు అదే మనం వెళ్ళిన తర్వాత లేకుండా ఉన్న ఒకటే అని నా ఉద్దేశం. అది అట్లా అంటే టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి మనకు మనీ బ్యాక్ రావు, మనం కట్టిన అమౌంట్ పోతుంది, మనం కట్టినట్టు అది జస్ట్ దీనికోసం ఉంటుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ లో మనకు ప్రీమియం బ్యాక్ రాదు. అదే మీరు LICలు కడితే ఆ ప్రీమియం డబ్బులు మీకు వస్తాయి కదా, మనం ఉన్నప్పుడే మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి అన్నారు. సో ఇందాక మీరు ఒకసారి మనం ఇన్ డీటెయిల్ గా వెళ్దామండి, అంటే థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ చూద్దాం. ఒక ఇన్సూరెన్స్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అండి. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మనం మీరు దేంట్లో అయినా చెక్ చేయొచ్చు. సో నేనేంటంటే ప్రాక్టికల్ గా రియల్ టైం మనకి ఎంత ప్రీమియం పడుతుంది, ఎంత కవరేజ్ వస్తుంది అనేది చూద్దాం. సో అప్రాక్సిమేట్ ఇయర్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 అంటే ఓకే, అంటే 37 years old. NRA, సో మొబైల్ నెంబరు, ఇన్కమ్ గ్రేటర్ దాన్ 10 lakhs ఇచ్చాను, మేల్, స్మోకింగ్ నో పెట్టా అండి, సాలరీ గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్. సో 2 CR కవరేజ్ చూస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నారు, సింగిల్ ఇన్కమ్ ఎర్నింగ్ కాబట్టి 2 CR కూడా తక్కువే నన్ను అడిగితే 2 CR తీసుకుందాము. 70 years వరకు కవరేజ్ పెట్టా, పే టిల్ 70. ఓకే, అంటే రెగ్యులర్ పే అనమాట. ఆర్ పే టిల్ 60 పెడదాం, 23 years పాటు పే చేయాలనుకుందాం.
సో యాన్యువల్లీ వెళ్దామండి. యాన్యువల్లీ వెళ్తే మీకు 38,000 ప్రీమియం పడుతుంది. సో ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏం లేకుండా, నాన్ డయాబెటిక్, నాన్ బీపీ, నాన్ థైరాయిడ్ అండ్ బిఎంఐ కూడా కంట్రోల్లో ఉంది అంటే 90% మీకు ఏ ప్రీమియం ఉందో అదే ఫిక్స్ అవుతుంది. సో ప్రీమియం మీకు హెల్త్ చెక్ చేసిన తర్వాత ఏమన్నా వేరియేషన్స్ కనిపించినాయి అంటే వాళ్ళు అప్పుడు ప్రీమియం పెంచుతారు. సో మీరు హెల్తీ వేలో ఉన్నారు కాబట్టి ప్రెసెంట్ 38,300 మనం ప్రీమియం కట్టాలి అనుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ ప్రైస్. సెకండ్ ఇయర్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి ఫర్ నెక్స్ట్ 22 years ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ డిస్కౌంటెడ్ ప్రైస్ అనమాట. ఓకే, సో 38,000. సో ఇది ఎక్కడైనా నోట్ చేసుకుందాం, 38,300. సో నెక్స్ట్ ఇయర్, సో సెకండ్ ఇయర్ నుంచి 44,000 పే చేస్తారండి. ఓకే ఓకే, సో ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలా మీరు మీ ఏజ్ 60 వచ్చే వరకు పే చేస్తారు. అంటే ఫర్ 23 years. ఓకే, అంటే 22 years పాటు మీరు 44,000 పే చేస్తారు అప్రాక్సిమేట్ గా. ఓకే, అయితే టోటల్ ప్రీమియం ఇప్పుడు వరకు ఎంత పే చేస్తారు అంటే ఇది మొత్తం టోటల్ చేస్తాం. సో మీరు అన్నారు టర్మ్ ఇన్సూరెన్స్ లో నేను కట్టిన అమౌంట్ బ్యాక్ రావు కదా అన్నారు. ఇదే 2 CR కవరేజ్ కోసం మీరు అన్న LIC పాలసీ తీసుకుందాం అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వస్తుంది అన్నారు కదా. కంపేర్ చేద్దాం, ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా ఒకదాన్ని ఇంకోదాన్ని కంపేర్ చేస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ కాదు, ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ ఇన్సూరెన్స్, అదే మీకు LIC అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. ఓకే, కాకపోతే మీ LIC నుంచి ఎంత అమౌంట్ కడితే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది, ఎంత ప్రీమియం కడతారు అనేది చూద్దాం. సో ఇది మన టర్మ్ అండి. సో నెక్స్ట్ మీ LIC పాలసీ చూద్దాం. సో మీరు ఏదైనా పాలసీ కనుక్కున్నారు ఇప్పటి వరకు, ఎన్ని ఇయర్స్ పే చేస్తే ఎంత వస్తుంది, పర్ ఇయర్ ఎంత పే చేయాలి చెప్పారు. సో ఒక మాకు తెలిసిన LIC ఏజెంట్ అతను ఏం చెప్పాడంటే, సో పర్ ఇయర్ 1.2 lakhs 15 years కడితే 56 lakhs వస్తుంది ఆఫ్టర్ 20 years. ఓకే, 15 years పాటు 1.2 lakh పే చేస్తే ఆఫ్టర్ 20 years. ఓకే, అంటే 15 years తర్వాత 5 years దానికి గ్యాప్ ఇస్తామా? 20 years నెక్స్ట్ ఎంత ఇస్తారండి? 56 lakhs. ఓకే, ఇది దీంతో పాటు మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా. ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందండి? డే 2 నుంచి 25 lakhs, దాంట్లో 50% ఉంటుంది. ఓకే, 25 lakhs. సో ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఇదే 1.2 lakh ని 25 lakhs ఇన్సూరెన్స్ కాదు, 2 crores ఇన్సూరెన్స్ ప్లస్ మీకు వస్తున్న 56 lakhs కాదు, ఇంకా డ్రాస్టిక్ అమౌంట్ వస్తుంది అని చెప్తాను. ఓకే, అదే 1.2 lakh మనం ఏం చేద్దాం అంటే LIC లో అసలు ముందు అక్కడ రిటర్న్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దామండి. ఓకే, సో 1.2 lakh అంటే ఇన్సూరెన్స్ పక్కన పెడదాం, అది వాడు ఫ్రీగా ఇస్తున్నాడు అనుకుందాము. ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్లీ అమౌంట్ కదా ఇది 1.2 lakh. 15 years ఇన్వెస్ట్ చేస్తాము. 15 years ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్ గా నేను 8% ఇంట్రెస్ట్ రేట్లు చూస్తున్నాను. అంటే ఎంత అవుతుందంటే 15 years లో 8% ఇంట్రెస్ట్ రేట్ లో 18 లక్షలు పే చేస్తున్నారు మీరు. 18 లక్షలు అంటే అది 8% ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయ్యి 35 lakhs అయింది. ఈ 35 lakhs ని ఫర్దర్ గా అమౌంట్ యాడ్ చేయకుండా అలాగే వదిలేస్తున్నాం 5 years పాటు. 35 దీన్ని అదే 8% రిటర్న్స్ లో ఇంకో 5 years వదిలేస్తున్నాం. 51 lakhs అయింది. సో మీకు ఎంత ఇస్తా అన్నారండి? 56 lakhs అంటే అరౌండ్ 8.5% రిటర్న్ రేట్ వర్క్ అవుతుంది. ఓకే, సో నేనేం చెప్తానంటే 8.5% రిటర్న్ రేటు ఇది వర్క్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదే 1.2 lakh ని తీసుకెళ్ళి దాంట్లో 40,000 యావరేజ్ 40,000 అనుకుందాం, లేదా ఫస్ట్ ఇయర్ నుంచి 44,000 అనుకుందాం. 44,000 తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కట్టేయండి. కట్టేసి రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందండి? 76,000 మిగులుతుందండి. ఈ 76,000 ని తీసుకెళ్లి ఇయర్లీ SIP కింద ఒక ఇండెక్స్ ఫండ్ లో వేసేయండి, ఆర్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ లో వేసేయండి. లాస్ట్ 10 years 12 years ఆర్ 8 years రిటర్న్స్ చూసుకుంటే ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అరౌండ్ 15% కంటే అబోవ్ ఉంది. తక్కువలో తక్కువ పోస్ట్ టాక్సేషన్ 12% రిటర్న్స్ లెక్కేయండి. సో ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు? నెక్స్ట్ 15 years పాటు సేమ్ ఇదే అమౌంట్ 76,000 పర్ ఇయర్, 12% రిటర్న్స్, 15 years ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఇది 31,73,000 అయింది. ఈ సేమ్ ఇదే 31 lakh ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. ఆపేసి సేమ్ అదే 12% రిటర్న్స్ లో 5 years ఉంచండి, 56 lakhs అవుతుంది. అంటే సేమ్ అదే రిటర్న్, కాకపోతే మీరు 25 lakhs ఇన్సూరెన్స్ బదులు 2 CR ఇన్సూరెన్స్ డే 1 నుంచి ఉంటుంది. అండ్ మాక్సిమం ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని IRDA గైడ్ లైన్స్ లోనే ఉంటాయి. సో మ్యాక్స్ లైఫ్ లో నేను చూసింది ఫస్ట్ 1 year తర్వాత ఇంక్లూడింగ్ సూసైడ్ కూడా కవర్ అవుతుంది. ఓకే, సో డే 1 నుంచి మనకి పాలసీ అన్ని కవర్ అవుతాయి.
యాక్సిడెంటల్, కెలామిటీస్, అంటే కొద్దిగా ఇవన్నీ మాట్లాడుకోవడానికి డిస్టర్బింగ్ గా ఉంటాయి, కాకపోతే ఇలాంటివి ఓపెన్ డిస్కషన్ చేయాలి. సో డే 1 నుంచి యాక్సిడెంటల్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బెడ్ రిటర్న్ అయితే అంటే మనం దానికి ఎక్స్ట్రా రైడర్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కాకపోతే మెయిన్ మనం ఇన్సూరెన్స్ తీసుకునేది క్రిటికల్ లైఫ్ సిచ్యువేషన్స్ లోనే తీసుకుంటాము. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ మెడికల్ కండిషన్స్ ఆఫ్టర్ 3 years మనం డిస్క్లోజ్ చేసినా చేయకపోయినా సరే 3 years తర్వాత కంపెనీ హ్యాస్ నో రైట్ టు రిజెక్ట్ ది పాలసీ. సో 3 years కంప్లీట్ అయిందంటే ఓకే ఇతనికి ఇది ఉంది మాకు డిస్క్లోజ్ చేయలేదని రిజెక్ట్ చేయలేరు. సో ఫస్ట్ డే 1 నుంచి అన్ని కవర్ అవుతాయి. ఎవ్రీథింగ్ లీగల్ అనమాట, ఇల్లీగల్ కవర్ అవ్వదు. ఇల్లీగల్ అంటే ఏంటండి, నామినీ ఏదైనా ఫౌల్ ప్లే ఉందన్నా, లేదంటే ఏదైనా మెడికల్ లీగల్ కేసు అయ్యి దాంట్లో మీ మిస్టేక్ ఉందని తెలిసిన, లేదు అంటే ఒక పర్సన్ అప్లై చేశాడు, పాలసీ తీసుకున్నాడు, సో డే 1 డే 2 డే 30 రాంగ్ రూట్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సో అది కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఇండియన్ రూల్స్. సో అది మన సైడ్ తప్పు పెట్టుకుని దానికి ఇవ్వరు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు, సడన్ లేన్ క్రాస్ అవుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఇల్లీగల్ కవర్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ లీగల్ కవర్ అవుతుంది. అంటే మన జాగ్రత్తలో మనం ఉండి అయినా సరే ప్రమాదం జరిగిందంటే అప్పుడు మాత్రమే పాలసీ వస్తుందండి. సో 100% నేను పాలసీ తీసుకున్నా కదా ఎలా పడితే అలా వెళ్తాను అంటే వర్క్ అవ్వదు అనమాట. సో మాక్సిమం కేసెస్ లో రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కడుతున్న అదే ప్రీమియం ని ఇప్పుడు నేను 12% లెక్కేసాను. లాస్ట్ 8 years 10 years 15% వర్క్ అయింది. 15% లో 14% లో వర్క్ అయిందంటే ఇంకా హైయర్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, ప్లస్ మీ 25 lakhs ఇన్సూరెన్స్ బదులు 2 crore ఇన్సూరెన్స్ డే 1 నుంచి ఉంటుంది. సో మీకు అడ్వాంటేజెస్ కదండి. సో దీన్ని బట్టి మీరు అంటే ఇలా కంపేర్ చేసుకుని మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో, ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ వర్కింగ్ వాళ్ళకి ఇవ్వరు. సాలరీ ఇన్కమ్ కానీ లేదా బిజినెస్ ఇన్కమ్ కానీ ఉండాలి, లేదంటే హౌస్ వైఫ్ అయ్యి హస్బెండ్ వర్క్ చేస్తూ ఉండాలి, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ ఇస్తారు. అలాగే మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి లేదా మా పేరెంట్స్ కానీ, సో నాకు టర్మ్ ఇన్సూరెన్స్ 1 year ఇవ్వండి, మా పేరెంట్స్ 50 years ఉంది, సో ప్రీమియం తక్కువే వస్తుంది ఇవ్వమంటే ఇవ్వరు అనమాట. ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ ఉండాలి, పే స్లిప్స్ చూపించాలి, లేదు అంటే లాస్ట్ ఇయర్ ట్యాక్స్ చేసిన ఐటీ రిటర్న్స్ చూపించాలి. ఇవన్నీ చూసుకునే ఇస్తారు. ఓకే, సో ఈ సిచ్యువేషన్ లో నేను సజెస్ట్ చేసేది అయితే గో ఫర్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఓకే, క్లారిటీ సాటిస్ఫైడ్. బట్ వన్ థింగ్ ఏంటంటే, బట్ ఎల్ఐసి లో మనకి ఒకవేళ డెత్ వస్తే 25 lakhs అనేది ఇస్తారు డే 2 నుంచే. మేబీ పాలసీ తీసుకున్న 25 lakhs తీసుకుంటాం కదా, సో అదొకటి దాంట్లో అదొకటి ఎక్స్ట్రా దాంట్లో కవర్ అవుతుంది. కాదు కదండి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీరు తీసుకున్న డే 1 నుంచి 2 crore ఇస్తాడు కదా. ఓకే, అది కవర్ అవుతారు. డే 1 నుంచే ఉంటుందండి. ఓకే, అంటే నీకు 2 crore 25 lakhs అని కంపేర్ చేస్తున్నారు. ఓకే, అక్కడ మీకు ఎంత అడ్వాంటేజ్ యాడ్ అవుతుందో చూడండి. అండ్ ఆల్సో మనం ఎప్పుడు ఇన్సూరెన్స్ ని మనకి మనీ బ్యాక్ వస్తాయా లేదా అనే పర్స్పెక్టివ్ లో చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, మన మనీ బ్యాక్ వస్తాయా రావండి, ఆ ఇయర్ అయిపోయిందంటే. సో మన లైఫ్ ని మనం సెక్యూర్ చేసుకున్నాం 1 year పాటు. ఓకే, ఇప్పుడు 1 year అయిన తర్వాత మీరు పాలసీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మనీ ఇమ్మంటే ఇవ్వరు. ఎందుకు ఇస్తాము, మేము 1 year పాటు నీ లైఫ్ కి మేము సెక్యూరిటీ ఇచ్చాం కదా, సో నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే మనీ బ్యాక్ ఇవ్వమంటారు. సో ఎప్పుడు మనం కడుతున్న ఇన్సూరెన్స్ అమౌంట్ బ్యాక్ రాకూడదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళు ఫుల్ 10 years బతికేస్తారు. 70 years తీసుకున్నారంటే 70 years బతికేస్తారు అంటే యూజువల్లీ ఇలా అంటారు. ఒక నా డౌట్ అండి, 10 years కే నేను కడితే ఎంత కట్టాలో చూడండి. 8 years పెట్టండి, 70 years కాకుండా 8 years లైఫ్ స్పాన్, 10 years నేను కట్టాలనుకుంటున్నాను. 80 years లైఫ్ స్పాన్ అన్నారు. 80 ఏళ్ళ వరకు పెట్టకూడదండి. పెట్టకూడదా? ప్రీమియమ్స్ డ్రాస్టిక్ గా పెరుగుతాయి. ఎందుకంటే లాజిక్ అంటే యూజువల్లీ ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే 70 వరకు పెడితే నేను 71 72లో ఏమన్నా జరిగింది అంటే మనీ వేస్ట్ అయిపోతాయి కదా, మనం ఎన్ని సంవత్సరాలు కట్టింది వేస్ట్ అయిపోతుంది కదా. 80 85 పెట్టేసాం అనుకోండి, ఖచ్చితంగా నామినీస్ వచ్చేస్తుంది, మన వల్ల ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అనుకుంటారు. సో నేనేమంటా అంటే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు 70కి 38,000 పడుతుంది, 80కి 52,000 పడుతుంది. డ్రాస్టిక్ గా పెరుగుతుంది. 75 పెట్టుకోవచ్చు అండి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. 65 to 75 ఐడియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండి. కవరేజ్ టైమ్ 75 మ్యాక్స్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరే తీసుకుందాం, మీరు టర్మ్ తీసుకుందాం అనుకున్నారు. సో మీ చిన్న అబ్బాయి ఏజ్ ఎంత అంటే ఇప్పుడు 8 years. సో మీ చిన్న అబ్బాయి 30 years కి వస్తాడు. 30 years కి వచ్చేసరికి మీరు 30 years ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోయారు కదా. సో మ్యారేజ్ చేసుకున్నారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, మీ శాలరీ మీది, అంతా మీరు ఇండిపెండెంట్ అయిపోయారు. సో మీరు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యలేరు.
సో మీ పిల్లలు కూడా 30 years కల్లా సెటిల్ అయిపోతారు. 30 years కి సెటిల్ అయిపోతారంటే ఇంకొక 22 years ఉంది. సో ప్రజెంట్ మీ ఏజ్ 36 అంటే 58 years ఆఫ్ ఏజ్ కల్లా మీ పిల్లలు మీ మీద ఇండిపెండెంట్ అయిపోతారు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు, కొన్ని ఇయర్స్ లో మ్యారేజ్ చేసేస్తారు, అప్పటికే అయిపోతుంది 30 ఏజ్ అంటే మీ ఏజ్ 58 కి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సో దాని తర్వాత మీరు ఇచ్చే 2 CR 3 CR వాటి కోసం వాళ్ళు వెయిట్ చేయకూడదు. అంటే 58 కదా, ఇంకొద్దిగా బఫర్ తీసుకోండి. అంటే మేబీ ఓకే వాళ్ళు సెటిల్ అవ్వడానికి టైం అవ్వచ్చు, మ్యారేజ్ చేయడానికి టైం పట్టచ్చు. దాని గురించి 70 కల్లా వాళ్ళు అసలు మన మీద డిపెండ్ అయ్యే ఉండరు, ఎప్పుడో వారానికి ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళ కోసం ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇంకెందుకు ఇవ్వాలండి? సో మీ వైఫ్ కోసం ఇవ్వాలి. అప్పటికే మీరు ఈ 20 years 30 years లో మీరు వెల్త్ క్రియేట్ చేసుకున్నారు. 20,000 SIP చేసినా సరే ఒక 3-4 CR అవుతుంది. 3-4 CR వెల్త్ బిల్ చేసినప్పుడు మీరు ఆ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయి ఉండడం ఎందుకండి? అంటే నా ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు కంపెనీ వాళ్ళని కట్టాం కదా, ఇంకా ఒక 3-4 lakhs ఎక్కువైనా పర్లేదు, అది మనకు గ్యారంటీ వస్తుంది కదా. అదే అండి, ఇప్పుడు ఆ 5 years ఎక్స్ట్రా పెట్టారు అనుకుందాము. ఇప్పుడు 70 కాకుండా మీరు 80 పెడతా అన్నారు. 70 కాకుండా 80 పెడితే మీకు ప్రీమియం ఎంత డిఫరెన్స్ వస్తుందండి? ఈ 38,000 52,000 అంటే అప్రాక్సిమేట్ గా 15,000 డిఫరెన్స్ వచ్చింది. ఈ 15,000 డిఫరెన్స్ ని ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ నాది కాదు ఈ అమౌంట్ అనుకుని ఇయర్లీ 15,000 12% రిటర్న్స్ లో ఎన్ని ఇయర్స్ అండి? మీరు 60 వరకు పేమెంట్ అన్నారు, అంటే 23 years పేమెంట్, అంటే 15,000 పర్ ఇయర్ 23 years చేస్తే 17 lakhs అయింది. ఇదే 17 lakhs ని అలాగే వదిలేయండి. 60 years నుంచి 70 years వరకు 10 years పాటు వదిలేస్తే 52 lakhs అయింది. అంటే మీరు కట్టిన ప్రీమియం మీకు బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ హయ్యర్ తీసుకోవడం కంటే అదే అమౌంట్ మీరు వెల్త్ క్రియేషన్ కి మీకోసం యూజ్ చేసుకో. సపోజ్ 70 కాదు 80 వరకు హోల్డ్ చేశారు అదే అమౌంట్ ని. ఓకే, సో 1.64 CR అయింది. సో ఎక్కువ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఎలా ప్లాన్ చేస్తారంటే, సో కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రీమియమ్స్ ఉంటాయి. మీరు 85-90 పెట్టేశారు అనుకుంటే వాడు ప్రీమియం డ్రాస్టిక్ గా పెంచేస్తాడు. సో 70, 75, 65 ఇది బేసిక్ రేంజ్ అనమాట. 75 కంటే ఎక్కువ అక్కర్లేదు. ఓకే, సో బయట మీరు చాలా పెద్ద పెద్ద కంపెనీలకు కాల్ చేసి ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒక ఎండోమెంట్ పాలసీ అట్ట కడతారు, లేదు అంటే ఇంకొక యూలిప్ పాలసీ పెడతారు. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ బెస్ట్ అనమాట. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతుంటా కదా ఇన్సూరెన్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఒకదాని కోసం కాల్ చేస్తే వారు వేరే పాలసీ చేంజ్ చేశారు. సో 20 days అయింది, మేము ఇంకా ఫ్రీ లుక్ టైంలో ఉన్నాము, క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా? వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి తప్ప ఏదో బలవంతంగా చేంజ్ చేస్తారు. సో మీరు కట్టిన అమౌంట్ మీకు బ్యాక్ వస్తుంది కదా, ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మనం ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం అన్ని కన్విన్స్ చేయగలం అండి. ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నువ్వు చెప్తే రిటర్న్ ఎంత వస్తుంది అని అడుగుతారు. సేమ్ ఇలాగే ఒక LIC ఏజెంట్ వచ్చి కూర్చున్నారు. సో మీ పాప ఉంది కదండి, మేము మంచి పాలసీ ఉంది అని చెప్పి కూర్చున్నారు. ఇలాగే ఎక్సెల్ షీట్ లో మొదలు పెట్టాను. సో ఆయన చెప్తూ ఉంటే నేను నోట్ చేసుకుంటూ ఉన్నాను. అంతా అయిన తర్వాత IRR 5.5% ఉంది కదండి, నేను FD లో వేసుకుంటేనే నాకు 6.57% వస్తుంది, నేను ఎందుకు చేయాలి అన్నాను. అంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదు, డైరెక్ట్ గా బుక్ తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట. ఈయన తీసుకోరు, ఈయనకి అంతా ఉంది ఐడియా అని. సో 70 years దే నేను ఓన్లీ 10 years కడతాను, అప్పుడు ఎంత పడుతుంది? పే చేసుకోవచ్చు అండి. మనకి 10 years 15 years ఉంటుంది. మీరు 10 years తీసుకుంటే యాన్యువల్లీ 63,000 అవుతుంది. ఎందుకంటే మీరు తక్కువ టెన్యూర్ లో పే చేసుకున్నారు కాబట్టి. అంటే ఫైనాన్షియల్ గా మాట్లాడాలి అనుకుంటే 60 ఏజ్ వరకు పే చేయడం బెస్ట్. ఎమోషనల్ గా మాట్లాడాలి అనుకుంటే పిల్లలకి ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యే లోపే నేను ఈ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఉండాలి, ఎమోషనల్ గా నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అనుకుంటే మాత్రమే 5 years 10 years లిమిటెడ్ పే పెట్టుకుంటారు. సో ఫైనాన్షియల్ గా మాట్లాడితే నేనైతే till 60 or till 70 బెస్ట్ డెసిషన్ అనమాట. ఎవరన్నా మీకు 5 years కి సెల్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కమిషన్ కోసమే సెల్ చేస్తున్నారు. అది మీకు మీరు వాలంటీర్ గా నేను 5 years చేస్తాను అని వెళ్తే వేరు. వేరే వాళ్ళు మిమ్మల్ని 5 years కన్విన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కమిషన్ కోసమే అండి. ఓకే, సో అది టర్మ్ ఇన్సూరెన్స్. మీకు కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దేని నుంచి ఏది బెటర్, 25 lakhs బెటరా, 2 CR బెటరా? అండ్ మనం 12% తక్కువ రిటర్న్స్ లో క్యాల్కులేట్ చేసాము. ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే బెటర్ గా వస్తుంది. ఓకే, క్లారిటీ బాగా ఇచ్చారండి. ఓకే, అదొకటి. సో ఆల్సో సబ్స్క్రైబర్స్, సో మీలో ఎవరికన్నా టర్మ్ ఇన్సూరెన్స్ డౌట్స్ ఉంటే
సో నేను టర్మ్ ఇన్సూరెన్స్ గైడెన్స్ అని చెప్పి ఒక ఫామ్ ఇచ్చాను డిస్క్రిప్షన్ లో. సో ఫిల్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఒక క్విక్ 15 minutes లో ఇప్పుడు ఈయనకి ఎలా చెప్పానో సేమ్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు పాలసీ ఎక్కడ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఎంత పేమెంట్ టర్మ్ తీసుకుంటారు అంతా మీ చాయిస్. కాకపోతే మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరే ఓన్ గా డెసిషన్ తీసుకోగలరు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. సేమ్ మనం ఎలా చేసామో ఈ డీటెయిల్స్ మీకు ఇన్ కేస్ కనెక్ట్ అయ్యి మాట్లాడాలి అనుకుంటే సో ఫామ్ ఫిల్ చేయండి. సో మా టీం రీచ్ అయ్యి ఒక కాల్ షెడ్యూల్ చేస్తుంది. సో దాన్ని బట్టి 1-to-1 కనెక్ట్ అయ్యి ఓకే దీంట్లో ఇది అడ్వాంటేజ్, దీంట్లో ఇది డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక పాలసీని అందరికి బెస్ట్ సూటబుల్ ఉండదు. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక పాలసీ సూటబుల్ ఉంటుంది. సో బీపీ ప్లస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒకటి సూటబుల్ అవుతుంది. డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట, ఒక్కటే అందరికి సూట్ అవ్వదు. ఓకే, సో ప్రీమియమ్స్ వేరీ అవుతుంటాయి కదా, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి. అదండి. సో ఈ డిస్కషన్ అయింది కదా. సో దీంతో పాటు మీ వెల్త్ క్రియేషన్, ఎందుకంటే 40,000 అన్నారు కదా బ్యాలెన్స్. అవునండి. సో ఈ 40,000 బ్యాలెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయండి, సేవింగ్స్ లో ఉంచకుండా. ఆల్రెడీ మీకు రియల్ ఎస్టేట్ ఎసెట్స్ ఏమున్నాయండి? రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు వరకు ఎసెట్స్ మీరు మార్కెట్ లో ఏం లేవు అన్నారు. సో రియల్ ఎస్టేట్ ఎసెట్స్ ఉన్నాయా? మీరు ల్యాండ్ కొన్నా అన్నారు. ఆల్రెడీ ల్యాండ్ కొన్నాము. సో ఒక 25 lakhs పెట్టి ఒక ఇల్లు కొన్నామండి. ఓకే, సో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎసెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లిక్విడబుల్ ఎసెట్స్ అంటే అదంతా నాన్ లిక్విడబుల్ ఎసెట్, ఎందుకంటే మీరు సడన్ గా కావాలంటే తీయలేరు. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి లిక్విడబుల్ ఎసెట్స్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఎఫ్డి నుంచి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్ ఇవన్నీ లిక్విడబుల్ ఎసెట్స్. ఎందుకంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మీరు విత్డ్రా చేయగలరు. సో వీటిలో బిల్డ్ చేసుకోండి ఎసెట్స్. సో ఈ 40,000 లో అట్లీస్ట్ మీరు ఒక 20,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, ప్రెసెంట్ మీ ఏజ్ 36, రిటైర్మెంట్ ఏజ్ 60, అంటే 24 years ఉంది ఇంకా ఇన్వెస్ట్మెంట్. 20,000 12% రిటర్న్స్ లో క్యాల్కులేట్ చేస్తే మీరు ఏజ్ 59 వచ్చేసరికి, అంటే 24 years కి అప్రాక్సిమేట్ గా 3 crore 34 lakhs వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇదే 3 crore 34 lakhs తో మీరు ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే 4% విత్డ్రాలు చేసుకుంటే మీరు నెలకి 1,11,000 ఫస్ట్ ఇయర్ విత్డ్రా చేసిన 10% గ్రోత్. ఎందుకంటే రిటైర్మెంట్ అప్పుడు మనం 12% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే లో రిస్క్ వచ్చేస్తాం కాబట్టి. స్టిల్ మీరు ఎవ్రీ ఇయర్ 4% విత్డ్రా చేస్తూ ఫస్ట్ ఇయర్ 1.1 lakh, సెకండ్ ఇయర్ 1.2, థర్డ్ ఇయర్ 1.25, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తాం, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తో పాటు పెరుగుతూ ఉంటుంది. సో చేసుకుంటూ ఉన్నా సరే మీ వెల్త్ ఇప్పటికీ 0 అవ్వదు. ఆ 3 crore తో స్టార్ట్ అయింది, మీ ఏజ్ 80 వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 10 years ఉంటుంది. సో ఇది మీరు కిడ్స్ కి పాస్ ఆన్ చేయొచ్చు, ప్రొవైడెడ్ దీని నుంచి పెద్ద అమౌంట్లు తీసి ఏదర్ బిజినెస్ గానీ, కిడ్స్ మ్యారేజ్ గానీ ఇవేమి చేయకుండా ఓన్లీ మీ రిటైర్మెంట్ కోసమే 20,000 ఈ రోజు నుంచి చేస్తే మీకు 3.34 బిల్ అవుతుంది. 1.1 lakh మాత్రమే విత్డ్రా చేయగలరు. సో 1.1 lakh ఆఫ్టర్ 24 years మేబీ దాని వాల్యూ 60,000 70,000 ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మనీ వాల్యూ తినేస్తుంది కాబట్టి. నేను ఊర్లోకి వెళ్ళిపోయి నా 60-70,000 సరిపోతుంది అనుకుంటే ఇవాళ నుంచి మీరు 20,000 రిటైర్మెంట్ ఫండ్ కింద ప్లాన్ చేయండి. కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి వాళ్ళ నుంచి. హైయర్ ఎడ్యుకేషన్ కి వాళ్ళకి బోల్డ్ కాస్ట్ అవుతుంది. సో ఎవరైనా మెడిసిన్ కి వెళ్తున్నారంటే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఒక వెల్త్, ఒక గోల్ ప్లానింగ్ లో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసాం. సేమ్ ఇదే వేలో మీకు ఎంత బ్యాలెన్స్ మిగిలింది, దాని నుంచి మనం ఏం చేయాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సరిపోతుందా లేదా, సరిపోవట్లేదు అంటే నెక్స్ట్ పర్సనల్ లోన్ ఈఎంఐ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ కూడా రీడైరెక్ట్ చేయడం. సో అది కూడా సరిపోవట్లేదు అంటే ఇంకేమన్నా ఇన్కమ్ సోర్స్ ఏమన్నా చూసుకోవాలా, ట్యూటరింగ్ కానీ, గైడెన్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, సో ఏమన్నా చేయాలా. సో ఇలాంటివన్నీ మీరు ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు మన డిస్కషన్ తర్వాత? క్వశ్చన్స్ అంటే ఏం లేవు. సో టర్మ్ ఇన్సూరెన్స్ డిస్కస్ చేసాము, తర్వాత ఇది లాంగ్ టర్మ్ పెన్షన్ స్కీమ్ ఒకటి చేసాము. సో ఈ పెన్షన్ స్కీమ్ లో ఎస్డబ్ల్యూఏనా? పెన్షన్ స్కీమ్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి సిస్టమేటిక్ విత్డ్రాల్మెంట్. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా స్లోగా మార్కెట్ లో ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ అన్ ఆర్ట్ అనమాట. నెమ్మదిగా మొక్కను పెంచుకుంటూ వెళ్ళినట్టు మనీ ఇన్వెస్ట్ చేస్తాము. టైం టు టైం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మార్కెట్ ఆల్ టైమ్ లో ఉన్నప్పుడు బుక్ చేసుకోవాలి. అలాగే ట్యాక్స్ ప్రాఫిట్ హార్వెస్టింగ్ కోసం చేసుకోవాలి. ఎవరి ఇయర్ 1.25 lakh కి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తుంది. ప్రాఫిట్ బుక్ చేస్తాము, రీఇన్వెస్ట్ చేస్తాము. రీఇన్వెస్ట్ చేసేటప్పుడు దేంట్లో చేయాలి? ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదో దేంట్లో ఎక్కువ ఉందో దాని నుంచి తీస్తాము. అన్నిట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉందంటే దేంట్లో తీయాలి? అది కూడా ఆప్షనే కదా.
సో దేంట్లో తీయాలి అనేది చూసుకోవాలి, తీసింది మళ్ళీ దేంట్లో రీఇన్వెస్ట్ చేయాలి. స్మాల్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది, మైక్రో క్యాప్ ఉంటుంది. తీసింది మళ్ళీ దేంట్లో పెట్టాలి, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాము. అండ్ టైం టు టైమ్ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నాయా లేదా, పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ కంటిన్యూ చేయాలా, ఆర్ పర్ఫామ్ చేయకపోతే హోల్డ్ చేయాలా. సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ ఏజ్ అకార్డింగ్ గా రిస్క్ ప్రొఫైల్ ఉంటుంది. ఎందుకంటే మీరు 36 years లో వెరీ హై రిస్క్, ఎందుకంటే 24 years పాటు ఇన్వెస్ట్ చేసి ఉంచుతారు. అదే రిటైర్మెంట్ ఇంకో 10 years లో ఉందంటే ఇదే హై రిస్క్ లో ఉండలేరు. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అంటే నేను మొత్తం అంతా వెరీ హై రిస్క్ లో పెట్టుకుంటాను అన్నారు అనుకోండి, ట్రంప్ ఏదో ఒకటి అంటాడు, ఓకే ఇండియా యూ ఆర్ గాన్ అని చెప్పి ట్వీట్ పెడతాడు, అయిపోయింది, మార్కెట్ 20% ఫాల్ అయింది. మీరు 24 years బిల్డ్ చేసుకున్న వెల్త్ మొత్తం ట్రంప్ ఒక మాటతో పడిపోతుంది. సో ఏజ్ అకార్డింగ్ గా రిస్క్ ప్రొఫైల్ ని చేంజ్ చేసుకుంటూ వెరీ హై రిస్క్ టు మీడియం రిస్క్ రావాలి, మీడియం రిస్క్ టు లో రిస్క్ రావాలి, లో రిస్క్ టు నో రిస్క్ రావాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట, చెట్టు పెరిగినట్టు స్లోగా పెరుగుతూ ఉంటుందండి. ఓకే, సో అంతే అండి, నేను అన్ని కవర్ చేశాను, మీకు కొంత ఐడియా వచ్చింది అనుకున్నాను ఎండ్ టు ఎండ్. ఓకే, సో వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు నచ్చింది అనుకున్నాను. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో శాలరీ సీక్రెట్స్ అని చెప్పి ఒక ఫామ్ ఉంటుంది, సో అది ఫిల్ చేయండి, మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన వీడియోస్ చూసిన వాళ్ళలో అరౌండ్ 80% మెంబర్స్ వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నేను ఇంత కష్టపడి మార్నింగ్ 5కి 6కి లేచి ఇంత దూరం ట్రావెల్ చేసి చేయాలంటే నాకు కొంత మోటివేషన్ ఉండాలి. సో ఆ మోటివేషన్ ఎలా వస్తుంది, సో మీరు ఇచ్చే కామెంట్స్ అండ్ మీరు ఇచ్చే లైక్స్, ఈ సబ్స్క్రిప్షన్ ఎంతమంది పెరుగుతున్నారు దీన్ని బట్టే మాకు మోటివేషన్ ఉంటుంది అనమాట. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో మీరు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ సజెషన్స్ చెప్పాను, మేబీ మీకు డిఫరెంట్ ఐడియాస్ ఉండొచ్చు. సో మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే వీడియో కామెంట్ చేయండి. సో మన రెగ్యులర్ సబ్స్క్రైబరే కాబట్టి అన్ని కామెంట్స్ చదువుతారు. సో నేను పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడతాను, సో ఏమేం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది. అలాగే ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు, మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అంటే సో ఆయన లింక్డ్ఇన్ పేజ్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఇస్తాను. సో ఇది పెయిడ్ కొలాబరేషన్ ఏం కాదు, జస్ట్ మీకు హెల్ప్ అవుతుంది అనే వ్యూతో ఇస్తున్నాను. సో పర్సనల్ గా రీచ్ అవ్వండి. సో మీకు ఏమన్నా కెరీర్ వైజ్ ఈసీఈ స్టూడెంట్స్ మేబీ ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయాలా, బీటెక్ తర్వాత ఎంటెక్ వెళ్ళాలా, జాబ్ కి వెళ్ళాలా, అండ్ ఈసీలో ఉంటే ఏ కోర్స్ కి వెళ్ళాలి, విఎల్ఎస్ఏ నేర్చుకోవాలా, ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకోవాలా, సో ఇలాంటి గైడెన్స్ మేబీ హెల్ప్ అవుతారు. అయినా 1-2 members కి హెల్ప్ అయినా అది నాకు సాటిస్ఫాక్షన్ కదా, సో అది సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్ ది వీడియో. సో చందు గారు కూడా చాలా బాగా చెప్పారండి. సో నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది, బట్ చందు గారు ఇంకా చాలా బాగా చెప్పారు ఇన్ డీటెయిల్ గా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లాంగ్ టర్మ్ మనం క్యాపిటల్ ఎలా గెయిన్ చేయాలనేటువంటిది, పెన్షన్ స్కీమ్ ఒకటి. సో ఇవన్నీ బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. షూర్ ఆల్ రైట్, థ్యాంక్ యూ ఎవరీవన్.